హాయ్ అండి 1111 టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోస్ ఎప్పుడు మీ ముందుకు వచ్చినా ఇలా మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుందండి, అందుకే యూనివర్స్ మీ ముందుకి ఈ వీడియోస్ పంపుతుంది. అమావాస్య రోజు మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూద్దాం. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. యూనివర్స్ కరెక్ట్గా రాని యూనివర్స్ రీడింగ్. మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు. తీసుకున్నాను కార్డ్ సార్ ఎప్పుడు పడతాయి. చాలా డిప్రెషన్లో ఉన్నారండి మీ పార్ట్నర్. ఎంపరర్ మీ పార్ట్నర్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే పాస్ట్లో మీ మధ్య జరిగిందాన్ని తలుచుకొని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అలా ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ మీరు లేరనే బాధ అయితే తనలో చాలా ఉందండి. చాలా బాధపడుతున్నారు. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవల గురించి కానీ, మీ ఇద్దరు అనుకున్న మాటల గురించి కానీ, ఎందుకు ఇలా కనెక్షన్ ఇలా అయిపోయింది అని ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. అప్పుడు ఎందుకు నా పార్ట్నర్కి రెస్పాండ్ అవ్వలేదు, నేను ఎందుకు అలా చేశాను అని ఇప్పుడు చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. దేవునికి ప్రేయర్ చేస్తున్నారు, ఎలాగైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వండి యూనివర్స్, నా పార్ట్నర్తో నన్ను కలపండి అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. మీ వాల్యూ అనేది తెలిసి వచ్చింది, మీది ఒక సోల్ బంధం అని తెలిసి వచ్చిందండి వాళ్ళకి. ఎందరిలో ఉన్నా కానీ మీ వాల్యూ అనేది తనకు తెలిసి వచ్చింది. మీరే తన కరెక్ట్ పర్సన్ అని, మీరే తన సోల్మేట్ అని ఇప్పుడు వాళ్ళకు మీ వాల్యూ తెలిసి వచ్చింది. మీరే తన విష్ ఫుల్మెంట్ అనమాట కార్డ్. ఎంతమందిలో ఎంతమంది దగ్గర పోయినా కానీ లాస్ట్ మీ దగ్గరికి రావాల్సిందే వాళ్ళు. మీరే తన విష్ ఫుల్మెంట్ ఇప్పుడు తనకి. మిమ్మల్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని అనుకుంటున్నారు. అన్నీ ఉన్నాయి తన లైఫ్లో, మీరు లేదనే బాధ చాలా ఉంది. చాలా మీ లోటు అనేది చాలా తెలిసి వస్తుంది తనకి. మీ దగ్గరికి రావాలి, ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి అని మీ గురించి తెలుసుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ని కానీ మీ మీద స్పైయింగ్ అయితే ఉంది. తన పాస్ట్లో ఏం చేశాను నేను అని ఆలోచిస్తున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిందన్నీ తలుచుకొని బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మీ పైన చాలా ఎమోషన్స్ ఉన్నాయి, కానీ బయటికైతే నాకు ఏ బాధ లేదు, నేను మంచిగానే ఉన్నా, బాగానే ఉన్నా, నువ్వు ఉన్నా నాకు లేకున్నా ఏం బాధ లేదు అన్నట్టుగా బయటికైతే ఇలా షో అప్ చేస్తున్నారు మీ పార్ట్నర్. కానీ లోపలైతే ఒక్కడే ఏడుస్తున్నాడు, ఎవరికి తెలియకుండా చాలా బాధపడుతున్నారు, చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నాడు. బయటకైతే ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా నాకు ఏం బాధ లేదు, ఏంది లేదు అన్నట్టుగా ఉన్నారు. కానీ మీ పైన చాలా స్పైయింగ్ అయితే చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు ఏమని మీ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడైతే తను తీసుకుంటున్నాడు. మీరు ఒక సోల్ బంధం అని, మీరు ఒక సోల్మేట్ అని ఎంతమందిలో ఉన్నా కానీ మీరు లేని లోటు అయితే తనకు చాలా 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 తెలిసి వస్తుంది తనకి. ఇప్పుడు తనకు విష్ఫుల్మెంట్ ఎవరంటే మీరే. మిమ్మల్ని ఎట్లయినా దక్కించుకోవాలని అనుకుంటున్నారు తను. ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలి. మీరు ఒక మదర్లీ నేచర్, మీలాగా ఎవ్వరు ఉండరు. మిమ్మల్ని ఒక దేవత చూసినట్టు చూస్తున్నారు ఇప్పుడు. దేవుడు నా దేవత నా లైఫ్లోకి పంపించు
నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వు అని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు. స్టక్ అయిపోయారు, మీ ఎనర్జీలోనే స్టక్ అయిపోయారు, మీ ఆలోచనలతో స్టక్ అయిపోయారు. తను మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మీ నుంచి. ఏదో నేను పోతా, నేను వెళ్ళిపోతా, నేను మూవ్ ఆన్ అయిపోతా, మీరు గుర్తురారని అనుకున్నారు, కానీ మీ ఎనర్జీలో స్టక్ అయిపోయారు. మీరు చాలా గుర్తొస్తున్నారు తనకి. మీ మదర్లీ నేచరు, మీ ఇండిపెండెంట్ ఇవన్నీ చాలా గుర్తొస్తున్నాయి తనకి. ఈ కనెక్షన్ గ్రోత్ కావాలి. మీరు అన్ని విధాలుగా సఫిషియెంట్గా ఉన్న పర్సన్. నా కోసం దిగి వస్తే నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోయినా, నా పర్సన్ వాల్యూ నేను ఎందుకు తెలుసుకోలేకపోయినా అని ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతుంది. చాలా బాధపడుతున్నారు ఇప్పుడు. నాలుగు కత్తులతో పొడిచినట్టు ఉంది ఇప్పుడు ఆయన సిచ్యువేషన్. అక్కడ మనసంతా పిండేసినట్టు అలజడిగా, ఎంతమంది పక్కన ఉన్నా కానీ, పైకి నవ్వుకున్నా కానీ, లోపలైతే ఇట్లా కుంగదీస్తున్నట్టే అయిపోతున్నారు తను. చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతుంది. చాలా నెగిటివ్ కార్డ్ ఇది. చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది, ఎమోషనల్గా చాలా బాధపడుతున్నాడు తను. ఇలా ఉన్నాడండి ఈరోజు. చాలా బాధపడుతున్నాను. మీ ఇద్దరి మధ్య ఉన్న మెమోరీస్ అన్ని తలుచుకొని బాధపడుతున్నారు ఈరోజు. రాశులు వచ్చేసి 6, 8, 5, 3 పర్మనెంట్గా కనిపిస్తుంది, ఎక్కువ కనిపిస్తుంది. 333 చూస్తున్నారేమో, 333 చూస్తున్నారేమో. ఏంజిల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ కనెక్షన్ పైన. మిమ్మల్ని ఎంత విడగొట్టాలని ఎవరు విడగొట్టలేరు. 7, 4, 10, 15, 20, 25, 18 ఈ నెంబర్స్ అండి. ఇంకా రాశులు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి, మేషసింహ, ధనుసు రాశి, వృషభ, కన్య, మకర రాశి, రుచిక, కర్కాటక, మీన రాశి. ఈ రాశులు అయితే ఉన్నాయండి. ఇవాళ మీ పార్ట్నర్ చాలా ఎమోషనల్గా, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. చాలా బాధపడుతున్నాడు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఎంతమంది ఉన్నా కానీ ఏడుస్తున్నాడు, ఒక్కడే ఒంటరిగా రూమ్లో ఉండి. కానీ ఆ ఏడుపు ఎవరికి చూపించుకోలేకపోతున్నారు మీ పార్ట్నర్. మీరు చేసిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. మనసు అంతా ఇట్లా కుమిలిపోయినట్టు అయిపోతుంది తన మనసు మొత్తం. తన మనసు అనేది నువ్వు తప్పు చేసావని చాలా ఇదైపోతుంది. ఇదండి. హాయ్ అండి. 1111 టారోకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నువ్వే నా ప్రాణం అని మీ పార్ట్నర్ ఎందుకు అంటున్నారో చూద్దాము ఈరోజు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీలోని లోటు తెలిసి వస్తుంది తనకి. మీతోని వరల్డ్ మొత్తం తిరిగి రావాలనుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు ఒక యూనిక్ పీస్ అనుకుంటున్నారు. మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు. జన్మల బంధం అనుకుంటున్నారు. మీతోని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు. మీ పైన స్పైయింగ్ చేస్తున్నారు. మీరు ఎక్కడ చేయజారిపోతారని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీరు చేసిన దానికి ఒంటరిగా ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఉన్న దగ్గర చాలా ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర రాలేక, అక్కడ ఉండలేక నువ్వే నా ప్రాణం అంటున్నారు. మీరు ఒక మదర్లీ నేచర్ అంటున్నారు. మీరే తన అమ్మలాగా చూసారని అవన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ నువ్వే నా ప్రాణం అని అంటున్నారు.